పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. మొన్న మధ్యన ఆయన ముంబైలో ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే మొన్నటి వరకు చేతికట్టుతో కనిపించిన పవన్ విశాఖలో మాత్రం ఎటువంటి కట్టు లేకుండా కనిపించారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చారు. అటవీ శాఖ మంత్రిగా ఉండడం, జంతు ప్రేమికుడు కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఒకవైపు అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం పవన్ కు ఉంది. మొన్న మధ్యన అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలు చూస్తున్న మంత్రి నారాయణ పవన్ కు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. అయితే అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ కార్యక్రమాలు ముందస్తుగానే సన్నాహాలు ప్రారంభం కావడంతో అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి తాను హాజరు కాలేనని చెప్పారు పవన్. ఏనుగుల దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన పవన్ కు ఘన స్వాగతం లభించింది. కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కట్టు లేకపోవడం ఉండడంతో ఆరోగ్యం కుదుట పడిందని అంతా భావించారు. కానీ కార్యక్రమం జరిగినంతసేపు భరించలేని నొప్పితో బాధపడుతూ కనిపించారు పవన్. ఏ చేతికి ఆపరేషన్ జరిగిందో ఆ చేతిని మరో చేత్తో పట్టుకుని కార్యక్రమం జరిగినంతసేపు కొంచెం ఇబ్బంది పడ్డారు. అయినా సరే తన బాధను ఎక్కడా బయటకు వ్యక్తం చేయకుండా ఏనుగుల దినోత్సవ కార్యక్రమం ముగిసిన అంతవరకు ఓపిగ్గా ఉన్నారు. వాటికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ ఇదే కార్యక్రమంలో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. అడవుల సంరక్షణతో పాటు జీవ వైవిధ్యానికి ఏనుగులు కాపలాదారులుగా అభివర్ణించారు. దేశ వారసత్వానికి ప్రతీకలు అని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు.